హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అయితే ఇవాళ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటండి అది అంటారా? అది ఆలు సమోసా. ఆలు సమోసా ఇంత పెద్ద పెద్ద ఉంటాయే, ఆ ఆలు సమోసా చేశాను. చిన్న చిన్నవి ఉల్లిపాయ సమోసాలు అంతకుముందు చేశాను. ఇవి పెద్ద సమోసా అన్నమాట. అది చేశాను. దాన్ని ఎలా చేయాలి అంటే, ఫస్ట్గా మైదా పిండి తడిపి పెట్టుకోవాలి. ఇంతే బొంబాయి రవ్వ వేసుకోవాలి. కొంచెం ఇంత బొంబాయి రవ్వ వేసుకుని ఒక గ్లాసుడు మైదా పిండి కలిపి పెట్టుకోండి. పెట్టుకుని బాగా మర్దనా చేయాలి. కాస్త నూనె వేసి బాగా మర్దనా చేయండి. చేసి ఒక గ్లాసుడు ముందు మర్దనా చేసేసి ఇలా ఇలా అంటే నొక్కితే మెత్తగా రావాలి. ఎలా నొక్కితే మెత్తగా రావాలి. అదేం చేద్దాము, పక్కన పెట్టేసేయండి. మూత పెట్టి ఒక పావు గంట నానాలి. అది ఆ పావు గంట పక్కన పెట్టేసేయండి. తర్వాత ఆలులు 3 ఆలులు ఉడకబెట్టేసి తీసేయండి. బాగా మగ్గాక ఆ పై పెచ్చంతా తీసేయండి. తీసి తిరగమాతలో వేయండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా తీసి తిరగమాతలో వేయండి. అయిపోయిందా? అయిపోయిన తర్వాత తీసి కింద పెట్టేసి దాంట్లో చాట్ మసాలా, గరం మసాలా, కారం, పసుపు అన్నీ వేసేసి కలిపేసేయండి. కలిపేసి ఇప్పుడు ఇది ఉంటుంది కదా, సమోసా పిండి ఉంది కదా, దాన్ని బాగా ఉండలు చేయండి. కొంచెం పెద్ద పెద్ద ఉండలు చేసేసి ఇలా వత్తండి. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, రౌండ్గా వస్తుంది. రౌండ్గా రాకుండా ఇలా పలగ్గా రావాలి. ఇలా రావాలి. ఇలా నిలువుగా ఒత్తితే ఇట్లా సగం చేయాలన్నమాట. దాన్ని ఇలా నిలువుగా వత్తండి. మళ్ళీ పడేసి అట్లా నిలువుగా వత్తండి. అర్థమైంది కదా? దాన్ని సగం చేయాలి. చేసిన తర్వాత కూడా మీకు వీడియోలో చూపించాను ఎలా పెట్టాలి అనేది. ఈ 2 ఇట్లా మడవాలి. మడిచి దీన్ని మడవాలి. అప్పుడు సమోసా ఇలా వస్తుంది. తీసుకుని దాంట్లో సమోసా కూర పెట్టేసి ఇలా మూసేయాలి. ఇలా ఇలా కూర్చుంటుంది. అది ఇలా మూసేసేయాలి. అప్పుడు కొంచెం అన్నీ ఆరాక నూనెలో వేసేయండి. నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకోండి. అంతే, సమోసా కూర రెడీ. సమోసాలు రెడీ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అంటే చివరి వరకు వీడియోస్ చూడండి. బాయ్ బాయ్. ఇది బంగాళదుంప కూర అండి. సన్నగా ఉల్లిపాయలు తరిగి తిరగమాతలు వేసాను. కొద్దిగా క్యారెట్ కూడా తురిమి వేసాను. ఇది మగ్గాక బంగాళదుంప ఉడకబెట్టి అది స్టఫ్ చేసి వేసేసాను. ఇందులో ఉప్పు వేయాలి, తర్వాత పసుపు వేయాలి, అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి వేయాలి, చాట్ మసాలా వేయాలి, తర్వాత వచ్చి గరం మసాలా కొంచెం ఇంతే. చాట్ మసాలా ఇంతే, గరం మసాలా ఇంతే. ఇప్పుడు లాస్ట్ ఇది అయిపోయినాక కొంచెం ఇది బాగా మగ్గిపోయాక అప్పుడు ఏం చేస్తాము అంటే పచ్చిమిరపకాయ ఇది పోవాలి కదా, పచ్చిదనం పోవాలి. అది పోయాక కొంచెం నిమ్మకాయ పిండి తీసేద్దాం. ఇదేంటి, సమోసాలకి మధ్యాహ్నం సమోసాలు చేస్తాను. ఆ సమోసాలు చేసేటప్పుడు చూపిస్తాను. ఇగో దాంట్లోకే పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్నాను. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, నిమ్మకాయ వేసి అట్టి పెట్టాను. ఇదిగోండి మైదా పిండి. ఇంకా కలపాలి, కలపలేదు. ఉప్పు వేసాను. వేడి నూనె కొంచెం వేసాను. ఇలా 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 వచ్చే వరకు చూసుకోండి. అందాజుగా మీరు చూసుకోండి, ఎంత పడితే అంత వేసుకోండి. అంటే ఇట్లా ముద్ద రావాలి. అప్పుడు నూనె, ఉప్పులు అన్నీ సరిపోయినాయి. ఉప్పు పెట్టగా సరిపడా మనం వేసుకుంటాం అనుకోండి. ఇవి తర్వాత కలిపిస్తున్నాక అప్పడాల పిండిలాగా ఒత్తి, అప్పడాల్లాగా పూరీల్లాగా ఒత్తేసేసి దాన్ని సగం చేసి అప్పుడు ఏదో చేస్తాను, అప్పుడు చూపిస్తాను. సరేనా? అదిగోండి, సమోసాల కూర రెడీ అయిపోయింది.
పైన పెట్టే చోవు రెడీ అయిపోయింది. ఇవి నానబెట్టి మధ్యాహ్నం చేస్తాం. అదిగోండి, సమోసాల కూర రెడీ అయిపోయింది. పైన పెట్టే చోవు రెడీ అయిపోయింది. ఇవి నానబెట్టి మధ్యాహ్నం చేస్తాం. ఇదిగోండి, చపాతీని ఎలా ఒత్తి ఎలా మడవాలి నేను ఇంకోసారి చూపిస్తాను. పెట్టడం ఇది ఒక పీసు అదొక పీసు, రెండు అవుతాయి. ఒక చపాతీ చేస్తే నిలువుగా చేయాలి, చపాతీ చేస్తే 2 పీసులు అవుతాయి. ఇలా పట్టుకుని